ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాలు. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొను మనుషును పోలి ఉన్నాడు. వాడు తన్ను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ యాకోబు గారు వాక్యమును అద్దమునకు పోల్స్తూ ఉన్నాడు. సహజముగా అద్దము ఎదుట నిలవబడిన వాడు తన ముఖము ఎట్లు ఉన్నదో చూచుకొనవలెను. ఎందుకంటే తన ముఖమునకు ఏదైనా మరక ఉన్నట్లయితే దానిని వాడు కడుక్కొను. అలాగుననే వాక్యం అనే అద్దము దగ్గర నిలవబడి మన ఆత్మీయ స్థితిని సరిచేసుకున్న వలనని గ్రంథకర్త యొక్క ఉద్దేశం. ముఖము సరిచేసుకున్నటకై దినమునకు 2 లేక 3 పర్యాయములు లేక ఎన్నో పర్యాయములు వెళ్ళేవారు ఉందురు. అయితే వారు వెంటనే తన సహజత్వాన్ని మర్చిపోతూ ఉంటారు. అలాగే ఎన్నోసార్లు వాక్యం అనే అద్దం దగ్గరికి వెళ్ళి తమ విశ్వాసాన్ని పరిశీలించి చూసుకుంటారు కానీ వారు పాటించరు. ఉదాహరణకు సంఘమునకు వెళ్ళడానికి సరి అయిన సమయానికి వెళ్ళాలని హెచ్చరికకు లోబడి వారు కొందరే. అయితే అనేక మంది ఆ యొక్క ప్రకటనకు లోబడిన వారుగా ఉన్నారు. ఎందుకనగా పెద్దలే ఆలస్యంగా వస్తారని ఆలోచించేవారు కొందరు, ప్రార్థన చేసేలోపు వెళ్ళవచ్చని అనుకునేవారు కొందరు, చాలా పాటలు పాడిన తరువాత వచ్చేవారు మరికొందరు. ఇలా ప్రతి ఒక్కరూ చెప్పుతూ ఉన్నారు కానీ చేసేది ఎవరూ లేరు. కనుక ప్రియులారా, మనం విని మరిచిపోయే వారం కాకుండా వినిన దాని ప్రకారము నడుచుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.